మీరు స్మోక్ చేస్తారా? మీ స్మోకింగ్ వల్ల మీ లంగ్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారా? హాయ్, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్. స్మోకింగ్ అనేది సిగరెట్ కావచ్చు, బీడీ కావచ్చు, లేదా టొబాకో కన్జంప్షన్ ఎనీ ఫామ్లో, ఓరల్ ఫామ్లో కూడా దాని ఎఫెక్ట్స్ అనేవి బాడీ మీద ఉంటాయి. ఈ స్మోకింగ్ చేయడం వల్ల నికోటిన్ అనే సబ్స్టెన్స్ బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ నికోటిన్ అనేది మీకు అందరికీ తెలిసినట్టుగా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లేదా ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. దాంతోపాటు అందరికీ తెలియదు ఏంటి అంటే, ఈ స్మోకింగ్ వల్ల రిలీజ్ అయ్యే నికోటిన్ సబ్స్టెన్స్ అనేది బ్లడ్ వెజల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఒక ఇన్నర్ లైనింగ్ ఎఫెక్ట్ చేయడం ద్వారా బ్లడ్ వెజల్స్ అనేది స్టిఫ్ అవుతాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. యాజ్ డేస్ పాస్ బై మీ స్మోకింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటే అలానే బ్లడ్ వెజల్స్ అనేది క్లాట్స్ ఫామ్ అయ్యి కంప్లీట్గా క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. బ్లడ్ వెజల్ అనగానే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు. బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల స్ట్రోక్ రావచ్చు, లేదా కాళ్ళు చేతులు బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవ్వడం ద్వారా కాళ్ళు చేతులు ఇష్కిమియాలోకి వెళ్ళి గ్యాంగ్రీన్ వచ్చి కాళ్ళు చేతులు కోల్పోయే ఛాన్స్ కూడా ఉంది. నెవర్ లేట్ దెన్ బిఫోర్. ఇప్పుడు మీ స్మోకింగ్ హ్యాబిట్ని స్టాప్ చేయడం ద్వారా ఈ బ్లడ్ వెజల్స్లో చేంజెస్ని స్టాప్ చేయొచ్చు. కొంతవరకు ఈ చేంజెస్ అనేది మళ్ళీ బ్యాక్ కూడా తీసుకెళ్ళొచ్చు. సో స్మోకింగ్ అనేది స్టాప్ చేయండి, మీ వాస్కులర్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.